నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని బయటపేటలో పారిశుద్ధ్యం పూర్తిగా పడక వేసింది. ఒకవైపు మున్సిపల్ అధికారులు పట్టణాన్ని నందనవనంగా మారుస్తున్నామని ప్రకటనలు గుప్పిస్తుంటే, క్షేత్రస్థాయిలో దళిత వాడల్లోని ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ దారుణ పరిస్థితులపై స్థానిక సచివాలయాన్ని ముట్టడిస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ఐద్వా మరియు డివైఎఫ్ఐ సంఘాలు హెచ్చరించాయి. ఇదే సమయంలో నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పనితీరుపై నాయకులు విమర్శలు గుప్పించారు. మొన్నటి బనగానపల్లె సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ కమిషనర్ను పొగడ్డం వెనుక అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. ప్రశంసలు దక్కించుకునే ముందు క్షేత్రస్థాయిలో దళిత వాడల్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని బయటిపేటలో అట్టడుగు వర్గాల జీవన పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళిత వాడలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని నాయకులు మండిపడ్డారు. నెలల తరబడి ఇక్కడ డ్రైనేజీ కాలువలు తీయకపోవడం, చెత్తను తరలించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస పారిశుద్ధ్య పనులు కూడా చేయకపోవడంతో స్థానిక ప్రజలే స్వయంగా మురుగు కాలువలు శుభ్రం చేసుకుంటూ చెత్తను తీసుకువెళ్లి మధ్యలేరు వాగులో పారబోసుకోవాల్సిన దారుణమైన పరిస్థితి ఇక్కడ నెలకొంది. దోమల వ్యాప్తి పెరిగిపోయి స్థానికులు టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాల బారిన పడుతున్నారని మహిళలు కన్నీరు మున్నీరవుతున్నారు. తాగునీటి కొరత, రేషన్ కార్డుల పెండింగ్, ఇళ్ల స్థలాల కేటాయింపు మరియు కరెంటు సమస్యలతో బయటిపేట దళితులు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ స్పందించి పారిశుద్ధ్య పనులు చేపట్టకపోతే స్థానిక వార్డు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పుల్లా నరసింహులు, చిరు వెంకట్, మరియమ్మ, సుజాతమ్మ, వెంకటమ్మ, లచ్చమ్మ, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. బయటపేట ఆంజనేయ స్వామి టెంపుల్ మాకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు రావడం లే కాలువలు దప్పనికి. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళు ఫోటోలు తీసుకొని ఏం నాయన కొంచెం లోతుగా తీయండి, లేకుంటే ఆ కర్ర నాకనియండి తీర్చానని కూడా అడిగిన. మున్సిపాలిటీ వాళ్ళని కూడా అడిగిన, ఇవన్నీ పడగొట్టండి అప్పుడు మేము వచ్చి తీర్చామని మున్సిపాలిటీ వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఇవన్నీ 6 నెలల నుంచి నేనే దొబ్బుతున్నా. ఈ పక్క ఆ పక్క బొంగు కట్టుకొని దొబ్బుకుంటున్నాం. ఆ చెత్త మాత్రం ఎత్తుతున్నాం. కనీసం ఆ కర్ర అయినా ఇవ్వండి, నేను తీసేసుకుంటానని కూడా అడిగిన. వాళ్ళు ఏం రెస్పాన్స్ లేదు. వచ్చారు, ఫోటోలు తీసుకుంటారు ఆడ కూర్చొని. ఇంకా మేము చేసేది ఇంతే అని చెప్తున్నారు. సార్ దయచేసి మా వార్డుకు ఏదో ఒక చర్య తీసుకోవాలని అడుగుతున్నాం. చెత్తకు రావడం లే, కాలువలకు రావడం లే. మా చెత్త మేమే తీసుకుంటున్నాం, మా కాలువలు మేమే. మేము పుట్టక ముందు నుంచి ఇక్కడనే ఉన్నాం. ఇప్పుడు ఏమి కొత్త పద్ధతి ఏం చెప్తున్నారు, మీరు బాత్రూములు వలగొట్టాలి. బాత్రూములు వలగొడితే మేము అప్పుడు వచ్చి తీర్చామంటారు. అది మేము కలెక్టర్ కాడ నుంచి తెచ్చుకున్నామంటారు. మాకెవరు తెలియదు. ఏమన్నా అంటే సచివాలయం కాదు చెప్పుకో మామీ అంటున్నారు మున్సిపాలిటీ వాళ్ళు. ఏం భయం లేదు, చెప్పుకోండి. మీరు బాత్రూములు తీర్చే మేము వచ్చి దొక్కుతామంటున్నారు. సార్ ఇది పరిస్థితి. 6 నెలల నుంచి నేనే చెప్తున్నా సార్. చేతులు అన్ని చూడు ఎట్లయిపోయినాయి. వాళ్ళకు కూడా తెలుసు చేతులు కాళ్ళు అన్ని భంగం అయిపోయినాయి. మా పిల్లలు కూడా అరుచున్నారు, నీకేం పట్టిందమ్మా అంటే రోగాలు వచ్చాయని మేము చేసుకుంటున్నాము. కాళ్ళు చేతులు భంగం అయిపోయినా పట్టించుకోరు. మా దోమలకు మా పిల్లలు అల్లాడిపోతున్నారు. ఎవరు పట్టించుకోవడం లేదు సార్. దళిత వాడల్లో డెవలప్మెంట్ ఉందా లేదా అనే ఆలోచనతో ఈరోజు పర్యటిస్తా ఉన్నాము. డైలీ మున్సిపల్ కమిషనర్ ఉదయాన్నే లేస్తాడు, మొత్తం వార్డు పర్యటన చేస్తుంటాడు, సెంటర్ పర్యటన చేస్తుంటాడు, సంజయ్ గేట్ చూస్తూ ఉంటాడు, రోడ్లు అయితే పరిశీలన చేస్తూ ఉంటాడు. అధికార పార్టీ నాయకులు కూడా మా కూటమి ప్రభుత్వంలో ఎక్కడ కూడా గలీజ్ అనేది లేకుండా క్లీన్ గా పెడతాం నంద్యాల టౌన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. నిన్న కూడా పర్యటన చూసి యువనాయకులు, టీడీపీ యువనాయకులను మేము ఈరోజు అడుగుతా ఉన్నాము, ముందు దళిత వాడాలంటే మీకు ఎందుకు ఇంత చిన్న చూపు? ఈరోజు 1వ వార్డు కానీ ఈరోజు ఈ బయటపేట కానీ దళితులు ఎక్కువ ఉండే ప్రాంతం ఇది. కూలికి 4 బ్రతుకులు వీళ్ళవి. చీకట్లో లేసి ఏదో ప్లాస్టిక్ పేపర్లు, ప్లాస్టిక్ బాటిల్లు వేరుకొని జీవనం కొనసాగించే బ్రతుకులు ఇవి. నెలల తరబడి మున్సిపాలిటీ వాళ్ళు కసు తీసుకొని రాకపోయి, కాలువలు తీయనికి రాకపోతే ఇంకా వీళ్ళ పరిస్థితి ఏంటి అంటే వీళ్ళ సంపాదన మొత్తం రోగాలకు పెట్టాలనా? ఇప్పటికే డెంగ్యూ జబ్బులు, మలేరియా, టైఫాయిడ్ జబ్బులు వచ్చి ఈరోజు హాస్పిటల్లో తిరగలేక అల్లాడే ఈ జనాల పరిస్థితి ఏంటని ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాము. వీళ్ళ పరిస్థితి ఏంటంటే వీళ్ళే కసు తీసుకొని పోయి
మధ్యలో భాగంలో పడేసుకోవాలా, వీళ్ళే కాలువలు తీసుకోవాలా. ఆ పరిస్థితి ఈరోజు దాపరిచిందంటే ఇంకా కూటమి ప్రభుత్వంలో దళిత వాడల మీద ఎంత ప్రేమ ఉందో మనం ఆలోచించాలా. దళితులు అంటే ఇంత చిన్న చూపు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈరోజు బయటపేట ప్రాంతంలో కమిషనర్ పర్యటిస్తారా, లేకుంటే టీడీపీ యువ నాయకులు ఫయాజ్ గారు పర్యటిస్తారా, ఫిరోజ్ పర్యటించారు. ఈరోజు ఈ దళిత వాడల పరిస్థితి పట్టించుకోండి. ఈరోజు దళితులు అంటే ఒక అంటరాని వాడిని మాత్రం ఈరోజు మున్సిపాలిటీ చూస్తా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాము. అంటరాని వాళ్ళనే వీళ్ళ వార్డులకి రావడం లేదని చెప్పి మా ఆలోచన ఉంది, జనాల ఆలోచన ఉంది. అంటే ఇంత చిన్న చూపు పద్ధతి కాదు. సామాజిక న్యాయం మేము చేస్తా ఉన్నాం, సామాజిక న్యాయం చేస్తా అంటా ఉన్నారు. సామాజిక న్యాయం అంటే అందరినీ సమానంగా చూస్తామంటున్నారు. మళ్ళీ అందరినీ ఒక రకంగా చూసి బయటపేటను ఎందుకు ఒక రకంగా చూడాలా? కాబట్టి దళిత వాడను ఈ యొక్క బయటపేటను డెవలప్ చేసే అంత ఆలోచన మీకు రావాలని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఈ రోజు వార్డు పర్యటించినాము. రేపు ఖచ్చితంగా కాలువలు తీయకపోతే ఇంకా చెత్త వేసుకోకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తాము. సచివాలయాన్ని ముట్టడించిన తర్వాత అది కూడా పరిష్కారం కాకపోతే కమిషన్ కంపల్సరీ ముట్టడిస్తాము. వీళ్ళకి సపరేట్ నిధులు కేటాయించాలా, ఈ కాలువలు తీయడానికి కానీ, ఈ లెటర్లు కట్టుకోవడానికి కానీ, ఇవన్నీ సప్లాన్ నిధులు ఉపయోగించే పరిస్థితులు ఈ రోజు కూటమి ప్రభుత్వం కనపడడం లేదు. పేరుకి ఏమైనా చేసి సామాజికంగా మేము అందరినీ సమానంగా చూస్తామంటారు. సమానంగా చూడడం లేదు. ఈరోజు దళిత వాడల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాలువలు, చెత్త, నీళ్ళది, కరెంటు విపరీతమైన సమస్యలతో విలేతాడం చేస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ కానీ కూటమి ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి, లేకపోతే ఇంకా ఊరుకున్న ప్రసక్తి లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.